బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చైన్ స్నాచింగ్ కలకలం రేపుతోంది. ఇంటి ముందు ముగ్గు వేసేందుకు బయటకు వచ్చిన మహిళ మెడల నుంచి దుండగులు పుస్తల తాడు లాక్కెళ్లారు. సాయినగర్ కాలనీలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. బైక్ పై వచ్చి ఇద్దరు దుండగులు అదే సమయంలో మహిళ బయటకు రావడం చూసి ఆమె దగ్గరకు వెళ్లారు. పక్కనే బైక్ పార్క్ చేసుకుంటామని చెప్పి మహిళను మాటల్లో పెట్టి చైన్ తీసుకెళ్లిపోయారు. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. బండి పెడతామమ్మ చుట్టోళ్ళకి పోతా చుట్టోళ్ళు తెచ్చుకుంటామా అన్న. సరే పెట్టున్నాను అన్న. నేను అంత ఏమండి అని నేను ఆనే ఉన్నా ముగ్గేసుకుంటా. లేదమ్మా సూతురా బండి నన్ను పిలిచిండు. ఇక ఎవరో అని నేను అనుకున్నా. ఎవరు ఇక్కడ పెట్టిపోతారు కదా ఎప్పుడు అన్నట్టు నేను గట్ల నమ్ముకపోయినా. నేను ఇట్లానే తెలివేస్తాను వచ్చిండు. నేను అన్నకు చెప్తాను గిట్లా మలిగిన గిట్లా మలిగిన ఇట్లా ఎక్కిండు. కథ అంతా ఇక్కుకున్నాను పోయింది ఊరికి. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. శివాని, ఆసిఫాబాద్ జిల్లాలో చైన్ అయితే కలకలం అయితే రేపింది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఇటు వృద్ధ మహిళ అంజలి అనే వృద్ధ మహిళ ఇంటి ముందట ఉదయం వేళ కల్లాపి జల్లుతున్న నేపథ్యంలో బైక్ పైన వచ్చినటువంటి ఇద్దరు ఆగంతకులు ఆమెను నెట్టివేసి మెడలోంచి ఇటు తాడితో పాటు ఇతర బంగారు ఆభరణాలు చోరీ చేయడంతో అయితే జిల్లా కేంద్రంలో ఒక ఈ ఘటనతో అయితే జిల్లా కేంద్రంలో కొంత ఆందోళన అయితే జరుగుతుంది. అయితే గత కొద్ది రోజుల క్రితం కూడా ఇటు ఆసిఫాబాద్ జిల్లాలోనైతే స్నైన్ చాటింగ్ అయితే కలకలం రేపుతోంది. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ కూడా వరుస దొంగతనాలతోటి దొంగలు బెంబేలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అర్ధరాత్రి వేళ ఇటు వరుస దొంగతనాలు ఒకవైపు, మరోవైపు ఉదయం వేళ మహిళలు ఇంటి ముందట కల్లాపి లేదా ముగ్గులు చల్లుతున్న క్రమంలో ఇటువంటి ఘటనలు జరగడంతో అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇటు కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.